హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోబోతున్నాం ఇంట్లోనే. ఇదిగో ఆలుగడ్డలు ఇలా తొక్కు తీసి పెట్టుకున్నాను. వీటిని కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని సన్న ముక్కలు కోసేసుకుందాం. ఈ వాటర్లో వేసుకోవాలి, చూపిస్తాను. అంటే నల్లగా కావాలి ఆలుగడ్డలు. అన్ని ఆలుగడ్డలు ఇలా సన్నగా కోసేసుకోవాలి, పొడుగుగా వాటర్లో వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో ఉడికించుకుందాం, చూపిస్తాను. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ సైజులో ఎందుకు కట్ చేసుకోవాలంటే వాటర్లో బాయిల్ చేసుకుంటాం కదా, అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఒక్కసారి మనం ఇలా కలుపుకుంటాం కదా స్పూన్తో, అప్పుడు విరిగిపోవు, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకున్నాము. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ కూడా వేస్తున్నాను దీనిలోనే. ఎక్కువ కలపకూడదు వీటిని, ఎందుకంటే విరిగిపోతాయి, చాలా సన్నగా కట్ చేసుకుంటాం కదా. ఒకసారి స్పూన్ పెట్టి ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒకటి పొడవాటి స్పూన్, గంటలా కాకుండా జస్ట్ ఊరికే సాల్ట్ వాటర్లో కలవడానికి. ఇంత సరిపోతుంది, ఎక్కువ కలపకూడదు. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఒకసారి చూద్దాం ఉడుకుతున్నాయి లేదు. ఉడుకుతున్నాయి. ఎక్కువ స్పీడ్గా కలపొద్దు, జస్ట్ కింద నుంచి మీదికి అనుకుంటే సరిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అప్పుడు దింపేసుకుందాం, చూపిస్తాను అప్పుడు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఉడికిపోయాయి ఇవి. స్టాప్ చేసి కొద్దిసేపు గాల్లో ఆరబెట్టుకున్నాం, నీళ్ళు వంపేసి. తీసుకొని సన్నం పొట్ట అంతా తీసి సన్నం ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టినాం కదా, పెట్టి ఉడకబెట్టినాం. ఇవి ఒక 10 నిమిషాలు అట్లా మంట చిన్నగా పెట్టి ఉడికినాయి. ఇంట్లో వాటర్ అంతా పోయేదాకా గాలికి పెట్టేసినాయి ఇవి. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇవి ఇప్పుడు ఏమో ఒకటి వేసి చూస్తున్నా. ఇది పించు ఫ్రైస్ అంట, ఇట్లా చేయాలి. ఇవి చెప్తున్నా, ఇట్లా చేసుకుంటే పిల్లలు బాగా తింటారు అన్నట్టు. ఇవి ఆయిల్ అయితే కాగిపోయింది, ఇది తీసినాక వేరే వేస్తా కదా. ఇప్పుడు వేసేస్తున్నా. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. చూడండి, మీరు ఇట్లా ట్రై చేయండి. ఇట్లా కొన్ని వేసి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. పిల్లలు ఊరికే బయట కొనిపెట్టి అంటారు కదా, కొనిపెట్టకుండా ఇట్లా చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు. మనం గిట్ట తినొచ్చు, బాగుంటాయి ఇవి, చాలా టేస్టీగా ఉంటాయి. బయట తెచ్చుకుంటాం కదా, అట్లా తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను మంచిగా ఇప్పుడైతే తీసేసి మళ్ళీ రెండోసారి వేరే వేస్తాను. ఇవి ఎక్కువ ఎండ పెట్టుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. కొంచెం మెత్తగా ఉండాలంటే మొత్తం ఎండ నీయకుండానే తీసేసుకోవాలి. ఇవి తీసినవి మళ్ళీ వేసిన ఇంకొకని ఇట్లా మంచిగా ఎంపుకోవాలి, పచ్చిగా లేకుండా. పచ్చిగా ఉంటే ఉడకబెట్టిన ఆలుగడ్డ కదా, మెత్తగా ఉంటుంది, మనం కూర చేసినట్టు తినబుద్ధి కాదు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఎంపుకోవాలి. ఇది మాడనియద్దు, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం రావాలి, ఇంకేం కాదు, పచ్చిగా. రెడీ అయిపోయినాయి, మొత్తం అన్నీ చేసేసిన, తీసేస్తున్నా. అయిపోయినాయి, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. ఏగో ఇట్లా అన్నీ చేసేసిన. కొన్ని ఫ్రై చేసిన, అయిపోయినాయి మొత్తం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కొంచెం లైట్గా కారం పొడి వేస్తున్నా, కొంచెం వేస్తున్నా లైట్గా, ఎక్కువ కాదు. కొంచెం వేసుకుంటే బాగుంటుంది అట్లా అనేసి కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెమే. ఎందుకంటే ఇవి కడిగి ముక్కలు ఉడకబెట్టేటప్పుడు ఇంట్లో వేసి కొంచెం ఇట్లా కిందికి మీద కలుపుకుంటే బాగా ఉంటుంది అని, టేస్ట్గా ఉంటాయి అనేసి.
ఇట్లా చేసుకోవాలి, పిల్లలు తింటారు కదా. సో నేనైతే ఇలా రెడీ చేసిన, కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసిన. మీరు ఎలా చేస్తారో ఒకసారి చేసి మీరు కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో. ఓకేనా?